ఏంటో ఆట చివరికి వచ్చేసరికి తనూజ ఆట అధ్వానం అయిపోయింది. ప్రతి పనికి మాలిన దానికి గొడవే. ఓవర్ ఎమోషన్స్. ప్రతిదాంట్లోనూ నేనున్నానంటూ దూరిపోతుంది. తాను గెలిస్తే మంచిదే. తనకి అందరూ సపోర్ట్ చేస్తే అంతా మంచివాళ్లే. కాని ఆమెకి వ్యతిరేకంగా చిన్నది జరిగినా తట్టుకోలేకపోతుంది. ప్రతి ఆటలోనూ తనే గెలివాలంటే ఎట్టా? పైగా సంచాలక్గా బిగ్ బాస్ ఎవర్ని పెట్టాలో కూడా ఈమె ఆర్డర్లు వేస్తుంది. రావాలమ్మా రావాలి. శనివారం నాటి ప్రోమో ఎప్పుడొప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున వస్తారు. వాయించి పారేస్తారు. పైగా ఈ వారం మసాలా అయితే మామూలుగా లేదు. రీతూ చౌదరి, డెమాన్ పవన్ల రాసలీలల బాగోతాన్ని పబ్లిక్గా బయటపెట్టేసింది సంజనా. హే, ఒక ఆడ కూతురు గురించి అలా మాట్లాడతావా? అందులోనూ రీతూ చౌదరి లాంటి నిఖార్సైన ఆడ కూతురు గురించి మాట్లాడే మాటలేనా ఇవి? పైగా బిగ్ బాస్ లాంటి అతి పవిత్రమైన షోలో ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అంటూ సంజనాకి క్లాస్ పీకుతారని. అలాగే కళ్యాణ్ పీక పట్టుకున్నందుకు రీతూ ప్రియుడు డెమాన్ పవన్ కి రెడ్ కార్డ్ ఇస్తారో లేదంటే ప్రాపర్టీని తన్నిపారేసినందుకు కళ్యాణ్ కి క్లాస్ పీకుతారో అని ఆసక్తిగా ఎదురుచూశారు ఆడియన్స్. అయితే నాగార్జున రాకముందే తనూజ పిచ్చి వాగుడుని ప్రోమోగా వదిలారు. ప్రతివారం ఒక ప్రమోషనల్ టాస్క్ జరుగుతుంది కదా. ఈ వారం సర్ఫ్ యాక్సిల్ టాస్క్ పెట్టారు. దీనికి సంచాలక్గా దివ్యని పెట్టడంతో తనూజ ఒక్కటే ఏడుపు. ఆమెని సంచాలక్గా పెడితే హీహీహీ అంటూ టాస్క్ని పెంట చేస్తుంది. గెలవాల్సిన వాళ్లని ఓడించేసి అందరితోనూ దొబ్బులు తిన్న ట్రాక్ రికార్డు ఉంది. అయితే ఇప్పుడు దివ్యని సంచాలక్గా పెట్టడంతో తనూజలో ఉన్న సీరియల్ నటి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం మొత్తం రీతూ చౌదరికి తెగ సపోర్ట్ చేసింది తనూజ. ఎందుకంటే దానికి ఓ లెక్క ఉంది. రీతూ చౌదరిని సంజన నానా మాటలు అంది కాబట్టి. ఎలాగూ నాగార్జున వచ్చి క్లాస్ పీకుతారు. ఆ టైంలో అమ్మా తనూజ, రీతూ వైపున భలే మాట్లాడావ్ అమ్మా, శభాష్ అంటారని ఆమె ప్రయత్నం ఆమెది. ఆ ప్రయత్నంలో భాగంగా రీతూతో కలిసి ఈ టాస్క్ ఆడింది తనూజ. ఇక టాస్క్ ఏదైనా సరే తాను గెలిస్తే ఒకలా, ఎదుటివాళ్లు గెలిస్తే మరోలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ టాస్క్లో తనూజ ఓడిపోవడంతో ఏడుపు స్టార్ట్ చేసింది. ఆడలేక మద్దెల దరువు అన్నట్టుగా. సీజన్ మొత్తం సంచాలక్గా ఒక్కరికే ఇచ్చేయండి బిగ్ బాస్ అని దివ్యపై పడి ఏడవడం స్టార్ట్ చేసింది. దాంతో దివ్య టీంలో ఉన్న భరణికి మండింది. రూల్స్ నీకొక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు, ఊరికే లొడలొడా మాట్లాడకు అని అన్నారు భరణి. దాంతో మన సావిత్రి కూతురు తనూజ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి వాగుడు గీగుడు అని మాట్లాడొద్దు, పిచ్చి మాటలు అనొద్దు అంటూ రెచ్చిపోయింది. నువ్వు ఆడి గెలవలేక సంచాలక్పై పడి ఏడుస్తావ్ ఏంటి? సీజన్ మొత్తం సంచాలక్గా ఒక్కర్నే పెట్టండి అనే మాటలు ఎందుకు అని దివ్య అడిగింది. బిగ్ బాస్ నెక్స్ట్ నుంచి సంచాలక్గా వేరే వాళ్లనంట పెట్టండి, నేను చూడలేకపోతున్నానంట అంటూ తిరిగి సమాధానం ఇచ్చింది తనూజ. ఏంటో కాని ఆట చివరికి వచ్చేసరికి తనూజ ఏడుపు ఎక్కువైపోయింది. అక్కడ హౌస్లో ఉన్న వాళ్లంతా గెలవడానికే కదా ఆడేది. ఈమె మాత్రం నేనే ఆడాలి, నేనే గెలివాలి అంటే ఎట్టా నాగార్జునగారు? ఓ అంటే మీ అన్నపూర్ణ స్టూడియో స్కూల్ అంటారు. కాస్తైనా గేమ్ స్పిరిట్ ఉండాలి కదా.